సంగీతం, నాట్యం, నృత్యం, ఇది అన్ని యాక్టివిటీస్ ఉంటాయి. దీంతో పాటు మీరు పబ్లిక్ స్పీకింగ్ కూడా ఎంకరేజ్ చేయండి అమ్మా. బికాస్ when we asked them to talk, nobody came forward. So your school should be that everybody should raise hands that మేము మాట్లాడతామని. అలాగా కాన్ఫిడెన్స్ లెవెల్ మనము మన పిల్లలు ఎంకరేజ్ చేసుకోవాలి. నేను ఇక్కడికి వచ్చిన ముందుకి సిద్దిపేటలో ఒక స్కూల్ ఉంది ఇందిరానగర్, అక్కడ అడ్మిషన్ కావాలి అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ లాగా పెట్టాల్సి వస్తుంది. ఐ హోప్ దిస్ స్కూల్ బికమ్స్ లైక్ దాట్ వేర్ పీపుల్ హ్యావ్ టు కమ్ అండ్ సో సచ్ హై నెంబర్ ఆఫ్ అప్లికేషన్ షుడ్ కమ్ దట్ మీరు ఏమైనా రకంగా స్క్రీనింగ్ చేయాల్సి వస్తుంది, అలాంటి సిచ్యువేషన్ రావాలి. సో ఐ హోప్ యువర్ స్కూల్ రీచెస్ దాట్ స్టేజ్. అండ్ మళ్ళీ ఒకసారి మీ అందరికీ శుభాకాంక్షలు. ఎంజాయ్ యువర్ సమ్మర్ హాలిడేస్. స్టే కూల్, స్టే ఇండోర్, ఎండలు ఎక్కువ బయట వెళ్ళకూడదు, డ్రింక్ వాటర్, స్టే హైడ్రేటెడ్ అండ్ ఎంజాయ్ యువర్ హాలిడేస్, లర్న్ న్యూ థింగ్స్. థ్యాంక్ యూ. కార్యక్రమానికి గౌరవనీయులు నా జిల్లా కలెక్టర్ గారు ముఖ్య అతిథులు చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఎంపీఓ గారికి, డిఓ మంత్రిఓ గారికి, గ్రంథాలయ చైర్మన్ గారికి, ఎంసీ చైర్మన్ గారికి, స్కూల్ ప్రిన్సిపాల్ మేడంకు, మరి విద్యార్థులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు, మరి ఉపాధ్యాయులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ, మరి ఇంత చక్కటి కార్యక్రమము మరి ప్రభుత్వము మరి ఇప్పుడు వేసవి కాలంలో మరి విద్యార్థులు మరి వాళ్ళ నైపుణ్యత చూపించాలని ఒక మంచి ప్రోగ్రాం పెట్టి వాళ్ళకు మరి విద్యతో పాటు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క కళ ఉంటుంది. ఎవరు డ్యాన్స్, ఎవరు ఆటలు, పాటలు ప్రతి ఒక్కరు ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ వారం రోజుల ప్రోగ్రాంలలో వాళ్ళ నైపుణ్యత చూపించుకొని మరి రాబోయే రోజులలో విద్యతో పాటు అన్ని కళలలో ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వేదిక మీద ఉన్న గౌరవనీయులు జిల్లా కలెక్టర్ మేడం గారికి అందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు. జెడ్పీహెచ్ఎస్ గీతానగర్ నుంచి వచ్చిన డిస్ట్రిక్ట్ లైబ్రరీ చైర్మన్ గారికి, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, ఆర్డీఓ, మిగతా అధికారులు, ప్రిన్సిపల్, టీచర్స్, ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్ అండ్ ఫ్యాకల్టీ అండ్ పేరెంట్స్ అందరికీ పేరు పేరున నమస్కారం. ఒక ప్రత్యేకంగా కార్యక్రమం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కిందికి ఒక 99 days యాక్షన్ ప్లాన్ ప్రారంభించారు. ఆ యాక్షన్ ప్లాన్ కిందికి 6th నుంచి 12th June వరకు ఒక 10 శాఖల ద్వారా 10 హెడ్స్లో ఉన్న వేరే వేరే డిపార్ట్మెంట్ ద్వారా స్పెషల్గా క్యాంపెయిన్ పెట్టారు. ఫస్ట్ మనము మున్సిపాలిటీ కానీ గ్రామంలో పరిశుభ్రత గురించి శానిటేషన్ డ్రైవ్ పెట్టాం. దీని తర్వాత హెల్త్ ద్వారా ప్రతి ఒక్క రెసిడెన్షియల్ స్కూల్ మరియు పిహెచ్సిలో స్పెషలిస్ట్ డాక్టర్స్ని పిలిపించి క్యాంప్స్ పెట్టాం. దీని తర్వాత వెల్ఫేర్ వీక్ భాగంగా మనం ప్రతి ఒక్క రెసిడెన్షియల్ స్కూల్లో ప్రత్యేకంగా శానిటేషన్ కానీ కిచెన్ క్లీన్లీనెస్ గురించి డ్రైవ్ పెట్టాం. దీని తర్వాత మనకి ట్రాన్స్పోర్ట్ మరియు పోలీస్ ద్వారా అరైవ్ అలైవ్ ప్రోగ్రామ్ కిందికి రోడ్ సేఫ్టీ, రోడ్ భద్రత, రోడ్ యాక్సిడెంట్ మనం అందరం ఎలా తగ్గించగలుగుతామో అది గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టడం జరిగింది. దీని తర్వాత మనకి ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ కిందికి అంగన్వాడీ సెంటర్ వెళ్ళాలి. వాళ్ళకి మనకి ఆర్ఫన్ చిల్డ్రన్కి కారా కానీ అడాప్షన్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, ఆ అన్ని విషయాల గురించి మాట్లాడడం జరిగింది. ఇప్పుడు మనం విద్యాశాఖ గురించి ప్రతి ఒక్క రోజు ప్రత్యేకంగా ఒక కార్యక్రమం పెడుతున్నాం. విద్యాశాఖ ద్వారా ఏమేమి కార్యక్రమం ఉంటాయి అది గురించి కూడా కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో ప్రతి ఒక్క సర్పంచ్ కౌన్సిలర్కి కూడా స్పెషల్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టడం జరిగింది. యాజ్ డిఓ గారు చెప్పారు, లాస్ట్ డే మనకు మన జిల్లాలో ఉన్న ప్రభుత్వ పాఠశాల నుంచి ఎవరైనా మంచిగా పర్ఫామ్ చేశారు అలాంటి పిల్లలకి ఫెలిసిటేషన్, సన్మానం విత్ క్యాష్ ప్రైజ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ ఈ స్కూల్కి వచ్చిన చాలా సంతోషం. ఎందుకంటే ఇక్కడ వచ్చిన ముందుకి నాకు ఐడియా ఉంది, మన జిల్లాలో హైయెస్ట్ మార్క్స్ 589 మార్క్స్ ఆమె తీసుకురావడం జరిగింది. ఒకసారి ప్లీజ్ క్లాప్ ఫర్ హర్. ఇంకా ప్రిన్సిపల్ గారు చెప్పారు మీ స్కూల్ నుంచి ఉన్నారు. సో చాలా సంతోషం. ఈ స్కూల్లో నేను ఫస్ట్ టైం రావడం జరిగింది, అట్లా లేదు. ఆల్మోస్ట్ 7-8 times వచ్చాను. నేను ఇక్కడ ఫస్ట్ టైం సైన్స్ డే కార్యక్రమం రోజుకి వచ్చాను. దీని తర్వాత ఎలక్షన్ ట్రైనింగ్, దీని తర్వాత ఏమైనా ఒక ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటుంది, దీనిలో వస్తూ ఉంటాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు ఇక్కడ అకాడమిక్ ఎక్సలెన్స్, పార్టిసిపేషన్ కూడా బాగుంది, అది చూసి చాలా సంతోషం. సైన్స్ డే రోజుకి నేను అనౌన్స్ చేశానండి, మంచి యాక్టివ్ ఉన్న స్టూడెంట్స్కి ఐఎమ్ రెడీ టు సెండ్ దెమ్ టు ఇస్రో or any such Birla Science Center. Please plan, come up with that program. I'm ready to send all of you to ISRO or any such good exposure program so that
మనకి ఇంట్రెస్ట్ ఉండాలి అండ్ ఏమైనా ఒకటి హాబీ ఖచ్చితంగా ఉండాలి. అంతకుముందు ఏసీ చైర్మన్ గారు కూడా చెప్పారు, ఏమైనా ఒక్కటిలో మీరు మంచిగా ఒక స్కిల్ లాగా డెవలప్ చేయగలిగితే యూ విల్ డెఫినెట్లీ గో ఫార్వర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ పెయింటింగ్ ఉండొచ్చు, మ్యూజిక్ ఉండొచ్చు, డాన్స్ ఉండొచ్చు, స్పీకింగ్ ఉండొచ్చు. దీనిలో మీరు పెద్ద ఇండియన్ ఐడల్కి వెళ్ళి పర్ఫామ్ చేస్తారు, అది మాత్రమే కాదు, అది కూడా చేస్తే గ్రేట్. కానీ హాబీ మీకు మీ లైఫ్లో ఎలా హెల్ప్ చేస్తుంది అంటే, మీరు పెద్ద అయినా అప్పుడు పీజీ చేస్తారు, గ్రాడ్యుయేషన్ తర్వాత ఏమొకటి జాబ్ చేస్తూ చేస్తారు కదా. జాబ్ తర్వాత మీకు ఏమైనా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ కూడా స్టార్ట్ అయిపోతుంది. అప్పుడు మీరు యోర్ సెల్ఫ్ని రిలాక్స్ చేయాలి, స్ట్రెస్ ఫ్రీ చేయాలి. అప్పుడు ఒక హాబీ మాత్రమే ఉంటే మీకు చాలా హెల్ప్ ఉంటుంది. బికాజ్ మార్నింగ్ టు నైట్ మీరు ఆఫీస్లో బిజీగా ఉంటారు, నైట్లో వచ్చిన తర్వాత మీరు ఫ్యామిలీని చూస్తూ ఉంటారు. అప్పుడు if you want to do something which makes you happy, which makes you stress free, for that you should have a hobby. So just half an hour, say you write a poetry or you play a sport or you do some drive, your mood will be completely great and then మళ్ళీ మీరు re-energize అయ్యి నెక్స్ట్ డేకి వర్క్ చేయగలుగుతారు. సో ఆ ప్లాన్తో ఖచ్చితంగా మీరు ఈ ఏజ్ ఆన్వర్డ్స్ ఏమైనా ఒకటి హాబీ ఇన్కల్కేట్ చేయాలి. ఆ ఆలోచనతో మన